ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటుంటే మన దేశం మాత్రం ఏకం కావడానికి ఒక రాజ్య భాషని వెతుక్కుంటుందని అదే హిందీ అన్నారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. హైదరాబాద్ గచ్చిబౌలి బాలయోగి స్టేడియంలో నిర్వహించిన రాజ్య భాషా విభాగం స్వర్ణోత్సవ వేడుకల్లో పవన్ పాల్గొన్నారు. ప్రతి భాష జీవభాష మాతృభాష అయితే రాజ్య భాష మాత్రం హిందీనేనన్నారు పవన్. మనం ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మన రాజ్య భాష హిందీనే ఉందని తెలిపారు. మన మాతృభాష అమ్మ అయితే మన పెద్దమ్మ భాష హిందీ అని అభిప్రాయం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్. హిందీ వద్దు అనుకోవడం, వ్యతిరేకించడం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్లు అవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మనం మాట్లాడే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, వారిస, వడియా ఏ భాషలైనా కావచ్చు మన మాతృభాష. కానీ రాష్ట్ర భాష మటుకు హిందీ. ఇంట్లో మాట్లాడుకోవడానికి మాతృభాష ఉంది, కానీ మన ఇంటి సరిహద్దులు దాటితే మనకి రాజభాష హిందీ ఉంది. ప్రపంచం మొత్తం విడిపోవడానికి కారణాలు వెతుక్కుంటూ ఉంది, కానీ మన దేశం మొత్తం ఈ రోజున కలవడానికి, ఏకం కావడానికి ఈ రోజున మన రాష్ట్ర భాషని వెతుక్కుంటుంది, అది హిందీ అయ్యింది. నేను అలాంటి రాష్ట్ర భాష హిందీని నేను స్వాగతిస్తున్నాను. ద్రావిడ భాషలు కావచ్చు, తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం ఏ భాషలు కావచ్చు, దేశంలోని అన్ని భాషలు కావచ్చు, మన మాతృభాష మీద మన గౌరవం ఉంటుంది. మన మాతృభాష అమ్మ అయితే, మన అమ్మ భాష అయితే మన పెద్దమ్మ భాష హిందీ. విద్య, వైద్యం, వ్యాపారం, ఉపాధి, వీటన్నిటికీ అన్ని భాషలు, వీటి కోసం అన్ని భాషలు, మాండలికాలు, గోడల్ని ఛేదించుకొని వెళ్ళిపోతున్న వీటి అవసరం కోసం. ఇలాంటి సమయంలో హిందీని వ్యతిరేకించటం రాబోయే తరాల అభివృద్ధిని పరిమితం చేసినట్టు.